హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆమన్ రెడ్డి అఫీషియల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజైతే ఆల్రెడీ మీ తమ్మాయి చూసే ఉంటారు. నేను ఏ వీడియో గురించి చెప్తాను అనేది చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో మీకు చెప్తానండి. ఆల్రెడీ నా వీడియోకు ఒక లాంగ్ వీడియోకు కాపీరైట్ పడింది. నేను చాలా రోజులు అవుతుంది అన్నమాట, చూసుకోలేను, అలానే ఉండిపోయింది. ఇక నేను తర్వాత చూసుకొని ఎలా రిమూవ్ చేయాలని చేసి తెలుసుకొని నేను రిమూవ్ చేసేది మీకు చూపిస్తాను. చాలా అంటే చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. చూడండి, ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఎవరైనా మన ఆమన్ రెడ్డి అఫీషియల్ ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే క్రోమ్లోకి వెళ్ళి వైట్ స్టూడియో యాప్ అన్ఇన్స్టాల్ చేయడము అది ఏం చేయకూడదు. డైరెక్ట్ మనమైతే ఏం చేయాలి, వైట్ స్టూడియో యాప్ మనము క్రోమ్లోకి వెళ్ళి వైట్ స్టూడియో యాప్ అయితే www.youtube.studio.com అని చేయాలి. లింక్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది అన్నమాట, లాగిన్ అకౌంట్ ప్రాసెస్ ప్లీజ్ వెయిట్ ఛానల్ ట్రైనర్ అని చెప్పేసి. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే లాగిన్కి వెళ్ళాలన్నమాట. లాగిన్కి వెళ్ళిన తర్వాత ఇలా వస్తుంది ప్రాసెస్. అప్పుడు పైన కింద 3 డాట్స్ వస్తాయి. పైన మన డెస్క్టాప్ సైట్ అంటే సిస్టంలో ఎలా ఓపెన్ అవుతుంది, ల్యాప్టాప్లో ఎలా ఓపెన్ అవుతుంది, మన ఫోన్లో కూడా అలానే ఓపెన్ అవుతుంది. అలా ఓపెన్ ఛానల్ డాష్ బోర్డ్ అని ఉంటుంది కదండి, ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఏంటిది కింద ఏమైనా ఛానల్ డాష్ బోర్డ్ ఇవన్నీ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి మనకు. వీడియో అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత దాంట్లో ఏమేమి ఉంటాయి, మన వీడియోస్ అనేవి లైన్గా ఉంటాయి అన్నమాట. ఇలా లైన్గా ఉంటాయి. అప్పుడు మనం అన్నీ చూసినాం, అన్ని ప్రైవేట్ నేను కొన్ని పెట్టుకున్నాను అన్నమాట. మళ్ళీ తర్వాత ఇవన్నీ ఉన్నాయి. తర్వాత లాస్ట్కి మనకు ఒక వీడియో అనేది అది కాపీరైట్ పడింది. ఏ వీడియో అనేది చూపిస్తాను మీకు. దసరాది అనుకుంటా. చూడండి, కాపీరైట్ పడింది ఇది. ఈ వీడియో ఛానల్ డాష్ పట్టుకొని కింద వీడియో ఆప్షన్ ఉంటుంది, అది ఓపెన్ చేయాలి. ఇక్కడ కనిపిస్తుంది కదండి మీకు కాపీరైట్ అని చెప్పేసి. ఇక్కడ కాపీరైట్ అనేది కనిపిస్తుంది. ఈ కాపీరైట్ అనేది మనం ఓపెన్ చేయాలి. తెలుగులో వచ్చింది, వివరములు చూడు. ఇక్కడ అనేది మనకు కాపీరైట్ అని కనిపిస్తుంది అండి మీకు. ఇక్కడ నా కాపీరైట్ కనిపిస్తుంది. ఇక్కడ ఓపెన్ చేసినైతే మనకు సీ డీటెయిల్స్ అని ఉంటుంది. సీ డీటెయిల్స్ కాడ మనము ఇక్కడ నుంచి ఎక్కడికి మనకు కాపీరైట్ పడేది అనేది మనకు చూపిస్తున్నారు. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి నాకైతే ఏమేమి పువ్వునే గౌరమ్మ సాంగ్ పెట్టినందుకు కాపీరైట్ అనేది పడ్డది. కాబట్టి ఇది ఎలా మనం రిమూవ్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. చూడండి, ఏం లేదండి, చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. మనం రిమూవ్ చేసుకోవచ్చు. సెలెక్ట్ యాక్షన్ అని ఉన్నది కానీ అది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఏమొస్తుంది, ట్రిమ్ అవుట్ సెగ్మెంట్. ఫస్ట్ అయితే డిస్ప్యూట్ అంటే మనము ఆ సాంగ్ అనేది రిమూవ్ చేసుకోవచ్చా లేదా అనేది చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇది మ్యూట్ సాంగ్ అనేది అక్కడ నుంచి మనకి ఎక్కడ కాపీరైట్ పడ్డదో అది మనము రిమూవ్ అంటే మ్యూట్లో పెట్టుకోనా లేదా అనేది ఉండదన్నమాట. మనం ఎక్కడ కాపీరైట్ పడ్డదో అక్కడ నుంచి అక్కడ మ్యూట్లో పెట్టుకోవచ్చు అన్నమాట. మ్యూట్ సాంగ్ అనేది లేదు అని అంటే రిప్లేస్ సాంగ్ అనేది ఏం ఆప్షన్ అంటే ఇక్కడ ఏమున్నదంటే జస్ట్ ఏం లేదండి, మనకి ఎక్కడ సాంగ్ అనేది కాపీరైట్ పడ్డదో ఆడియో అక్కడ నుంచి అక్కడికి ఆ సాంగ్ ప్లేస్లో ఎక్కడ కాపీరైట్ పడ్డ సాంగ్ రిమూవ్ చేసేసి మనము యూట్యూబ్లో అక్కడ సాంగ్ అనేది ఉంటుంది అన్నమాట. మనకు వాళ్ళు ఇస్తారు, ఆ ఆప్షన్ ఓపెన్ చేయాలి. ఓకే చేసిన తర్వాత కంటిన్యూ అని కింద కనిపిస్తుందండి, కంటిన్యూ. ఇదేమో మన బతుకమ్మ సాంగ్ కాబట్టి మనకు వాళ్ళకి ఇస్తారనమాట. ఇక మనం ఏం రిప్లేస్ అని నేను ఏం సాంగ్ పెట్టుకొని అయితే నేను సెలెక్షన్ చేసుకోలేను. ఇక్కడ సాంగ్స్ కనిపిస్తున్నాయి కదండి మనకు, ఇవన్నీ సాంగ్స్ మనకు నచ్చింది అంటే యాడ్ యూట్యూబ్ వాళ్ళే ఇస్తారనమాట. మనకు యూట్యూబ్ వాళ్ళు ఇచ్చినవి మనం పెట్టుకోవాలన్నమాట. మనకి ఎక్కడి నుంచి ఎక్కడ పడ్డది కాపీరైట్ అనేది అంతే, ఎక్కడి నుంచి ఎక్కడ పడ్డది అని చెప్పేసి పెట్టుకోవాలి. లేదు నేను అట్లా పెట్టుకోను, నాకు అవసరం లేదు అని అనుకుంటే ఏం లేదండి, అప్పుడు బ్యాక్కి వెళ్ళిపోయి మనము ఏం లేదండి, నేనైతే ఏమనుకుంటున్నానంటే మ్యూట్లోనే పెట్టేద్దాం అనుకుంటున్నాను సాంగ్. ఏం సాంగ్ పెట్టకుండా ఏం లేదండి, మ్యూట్లోనే పెట్టేస్తే మ్యూట్ సాంగ్ ఓన్లీ. ఎక్కడి నుంచి ఎక్కడ పడ్డదో సాంగ్ దాంట్లో మ్యూట్ సాంగ్ పెట్టేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. నాకైతే స్టార్ట్ టైం 1:50 నుంచి ఎండ్ టైం 4:36 అని పడ్డది, అంటే 4 minutes పైన పడ్డది అనమాట నాకు సాంగ్. దాని ప్లేస్లో ఏం పెట్టాలని చెప్పేసి నాకైతే ఆలోచన అయితే ఏం లేదు, ఏం పెట్టాను, జస్ట్ ఓన్లీ మ్యూట్లో పెట్టేస్తే సాంగ్. అప్పుడైతే మన కాపీరైట్ క్లెయిమ్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. చూడండి,
నేను మ్యూట్లో పెట్టేస్తున్నాను. మ్యూట్ సాంగ్ ఓన్లీ, ఎక్కడి నుంచి ఎక్కడ పడదు అదే ఓన్లీ మ్యూట్లో పడిపోతుంది. మిగతాది ఏమైనా ఆటోమేటిక్గా కంటిన్యూ అలానే కంటిన్యూ అయిపోతుంది. చూడండి, ఇదే మ్యూట్లో పెట్టేశాను. మ్యూట్ చూస్తున్నారా, ఇదే అన్నమాట. మనకి అది వెళ్ళిపోతుంది కాపీరైట్ అనేది. కొంచెం ఆల్రెడీ నేను చేసేసుకున్నాను, అయిపోయింది. నెక్స్ట్ టైం మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఇప్పుడు మన సాంగ్స్ ఇప్పుడు ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి కదండి, దాంట్లోకి వెళ్ళిపోవాలి. ఇక్కడ మనకు నన్నని పట్టింది చూడండి. నాకు గుడి ఇది మా ఊరి బతుకమ్మ సార్లో ప్రాసెసింగ్ అవుతుందన్నమాట. ప్రాసెసింగ్ అన్నప్పుడు అది ఏం చేసుకోవాలి మనము, ఇక్కడ చెక్కింగ్, మా ఊరి చెక్కింగ్ 1 పౌండ్ అని చూపిస్తుంది. మళ్ళీ ఏం లేదు ఇప్పుడు ప్రాసెస్లో జరుగుతుంది. ఇది మన ప్రాసెస్లో అయినాక నన్ననే ఆప్షన్ వస్తుంది అన్నమాట. తనిఖీ చేస్తుంది అని కనిపిస్తుంది కదండి, ఇదే అన్నమాట. ఇదే అండి, చాలా అంటే చాలా ఈజీగా మనము అదే ఫోన్లోనే కాపీరైట్ క్లెయిమ్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. చాలా అంటే తనిఖీ అది ప్రాసెస్ జరగడానికి కొంచెం టైం పడుతుంది, అంతే అండి. చాలా అంటే చాలా ఈజీగా మనము రిమూవ్ చేసుకోవచ్చు. ఇదేనండి నా కాపీరైట్ క్లెయిమ్ వస్తే నేనైతే ఇలా రిమూవ్ చేసుకున్నాను. మీరు కూడా ఇలానే చేసుకోండి, చాలా ఈజీ. మీకు ఈ వీడియో ఇట్లా నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే ఇలా రిమూవ్ చేసుకుంటే మనకనేది రెవెన్యూ అనేది ఈ సాంగ్ పెట్టడం వల్ల మనకు వచ్చేది వాళ్ళకి వస్తుంది, రెవెన్యూ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది. అలా అన్నమాట. నాకు తెలిసింది మీకు చెప్పాను. ఖచ్చితంగా మీరు లైక్ చేస్తారని అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్ ఉన్న వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్. లాస్ట్కి అయితే మనకు నన్ను ఆప్షన్ రావాలంటే లాస్ట్కి అయితే మనకు కొంచెం సేపు టైం అయిన తర్వాత మళ్ళీ క్రోమ్లోకి వెళ్ళి యూట్యూబ్ స్టూడియో యాప్ ఓపెన్ చేసి చూడాలన్నమాట. ఇదేనండి, డెస్క్టాప్ సైట్లోకి వెళ్ళి మనము చూస్తే మనకు నన్ను ఆప్షన్ వస్తుంది. అంటే ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది అంటే కాపీరైట్ అనేది రిమూవ్ చేయబడింది అన్నమాట. చూడండి, మనకు కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను. కింద కనిపిస్తుందా మనం కనిపిస్తుంది ఇక్కడ నన్ను ఆప్షన్ కనిపిస్తుంది మీకు. మా ఊరి సద్దుల బతుకమ్మ సూపర్గా జరిగింది, నన్ను కనిపిస్తుంది. ఇదే అండి చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇట్లా కాపీరైట్ పడితే ఏం టెన్షన్ పడకుండా చాలా ఈజీగా 2 minutes రిమూవ్ చేసుకోవచ్చు. అంతే, బాయ్ బాయ్.